ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి వార ఫలితాలు ఏవైతే ఉన్నాయో 31వ తేదీ నుంచి 6వ తేదీ వరకు, అంటే మార్చి 31 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే, ప్రధానంగా ఇక్కడ రవి రాహు కలిసి ఉండి 1వ తేదీ నుంచి ఆ రవి రాహుల దగ్గరికి శుక్రుడు కూడా వెళ్తున్నాడు మీన రాశిలో. మేషంలో గురువు బుధులు ఉండి 2వ తేదీ నుంచి బుధుడు వక్రించి మీనం వైపు ప్రయాణం చేస్తున్నాడు. మరియు కన్యారాశిలో కేతువు, చంద్రుడు వృశ్చిక రాశి నుంచి ఈ వారం మొత్తంలో మనకి వృశ్చికము, ధనస్సు, మకర, కుంభరాశి వరకు ప్రయాణం చేస్తాడు ఈ వారం రోజు. కుంభరాశిలో శని కుజులతో 5-6 తేదీలు కలుస్తున్నాడు. సో ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి ఏ విధంగా ఉంది, లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోవచ్చు వీరికి ఏ విధంగా ఉండబోతుంది, మరియు ఈ యొక్క రాశుల వారు చేయవలసినటువంటి పరిహార మార్గం ఏమిటి, మరియు డేట్ ఆఫ్ బర్త్ ఏమీ తెలియని వారికి ఎటువంటివి చేసుకోవాలి, ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలనేటువంటిది నేను మీకు ఆఖరిలో చెప్తాను. వీడియో ఆఖరి వరకు చూడండి. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీకు మీ యొక్క రాస్యాధిపతి పంచమ స్థానంలో ఉన్నాడు. రాస్యాధిపతి పంచమ స్థానంలో ఉండడం అనేటువంటిది మంచి యోగంగా చెప్తారు. అంటే మీరు ఏదైతే భగవత్ సంబంధించినటువంటి విషయాల్లో ప్రయత్నం చేస్తూ ఉంటారో, భగవత్ సంబంధించిన విషయంలో చాలా బాగుంటుంది. అంటే గురువుల అనుగ్రహం కావచ్చు, భగవత్ అనుగ్రహం కావచ్చు వచ్చేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కాకపోతే మీరు ఇక్కడ ఈ ద్వితీయాధిపతి వెళ్ళి కుజుడితో కలిసినందుకు కొంచెం సిబ్లింగ్ వరుస వాళ్ళతో కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. విదేశాల్లో ఏదైనా ప్రాపర్టీస్ కొనుక్కోవడానికి చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే మీరు ఈ మధ్యకాలంలో చేసినటువంటి అగ్రిమెంట్స్ కావచ్చు, లావాదేవీలు కావచ్చు, ఇటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త వహించండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ పంచమ స్థానం ఏదైతే ఉందో, ఈ పంచమాధిపతి పంచమ స్థానము, ఈ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క విషయాల పట్ల కొంత జాగ్రత్త వహించాలి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ రాస్యాధిపతి ఎవరైతే ఉన్నారో గురువు మంచి స్థానంలో ఉన్నాడు ప్రజెంట్. దీనివల్ల ఏమిటంటే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కానివ్వండి, మరియు లాంగ్ జర్నీ చేసేటువంటి వారికి హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో తీసుకునే నిర్ణయాల విషయంలో చాలా బాగుంటుంది. కాకపోతే ఇక్కడ మీకు లోన్స్, హోమ్ లోన్స్ లభిస్తాయని ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఈ శుక్రుడు 6-11 అధిపతి చతుర్థ స్థానంలో ఉన్నందుకు కొంచెం స్త్రీల మూలంగా అనవసరంగా మీకు ఏదైనా ఇబ్బంది రావడం అనుకోండి, లేకపోతే స్త్రీల మూలంగా కొంతవరకు మీరు మీ యొక్క ఇబ్బంది, అంటే మీరు ఇబ్బంది పడడం ఇటువంటివి చూపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అంటే వాళ్ళ మూలంగా మీ డిఫేమ్ అవ్వడం అనేటువంటి చూపిస్తుంది. కాబట్టి ధనుర్లగ్నం వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. మరియు మరొక విషయం ఏంటంటే, వివాహం సంబంధించిన ప్రయత్నాలు 2వ తేదీ నుంచి బాగా ఫలిస్తాయి. ఎందుకంటే సప్తమ స్థానాధిపతి బుధుడు ఎవరైతే ఉన్నారో శుక్రుడిని కలుస్తున్నాడు వక్రించి. అంటే వక్రించినప్పుడు వెనక రాశి మీద దాని ప్రభావం పడుతుంది. మరియు వక్రించకముందు కూడా గురువుతో కలుస్తున్నాడు. అది ఒక రకంగా ఎవరైనా ఇష్టపడి వివాహం చేసుకోవడము, విదేశీ సంబంధాలు కుదరడము ఇటువంటివి సూచిస్తున్నాయి. కాకపోతే దశమ స్థానంలో కేతు ఉన్నందుకు, ఈ బుధుడు వెళ్ళి రాహుతో కలుస్తున్నందుకు కాస్త ఉద్యోగ మార్పులు చూపిస్తున్నాయి. ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్పులు, కొంతవరకు కొద్దిగా స్ట్రెస్ అనేటువంటిది ఉంది. మరియు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ చేసేటువంటి వ్యాపారాల్లో కొంతవరకు లాభదాయకంగా ఉండడం, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చేసేటువంటి వారికి మరింత బాగుండడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. మరియు ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ధనుర్లగ్నం వారు ప్రత్యేకంగా ఈ పంచమాధిపతి పంచమంలో ఉండేటువంటి గ్రహాలు వీటన్నిటినీ కనుక చూసుకున్నట్లయితే, పంచమంలో ముఖ్యంగా గురువు ఉన్నాడు. కాకపోతే పంచమాధిపతి శనితో కలిసినందుకు
ఫ్రెండ్స్తోని లేదా అన్నదమ్ములతోని ఏవైనా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ గొడవలు అయినా కూడా ఈ గురువు వల్ల కొంతవరకు సమసిపోతాయి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అయితే మీరు చేయవలసినటువంటి దేవతారాధన మన్యసూక్త పారాయణం చేయండి, దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. చాలామందికి చూడండి వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ కానీ టైం కానీ ఇవేమీ ఉండవు, కానీ ఇప్పుడున్న గ్రహస్థితి గోచార గ్రహాల యొక్క స్థితి వాళ్ళ మీద బ్యాడ్ ఎఫెక్ట్ కలగకుండా ఉండాలి అంటే ఏం చేయాలో చెప్తాను. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి గ్రహస్థితిలో ఈ వారము గ్రహణానికి మధ్యలో ఉండేటువంటి వారం, రెండు గ్రహణాల మధ్యన ఉండేటువంటి వారం ఈ వారం. అలాగే ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభించకపోవడమే మంచిది. కాకపోతే మనకి గ్రహణం అనేటువంటిది మన ఇండియాలో లేదు కాబట్టి ప్రాబ్లం అంత పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే బయట దేశాల్లో యుఎస్ కంట్రీస్లో ఎక్కడెక్కడైతే గ్రహణం పట్టిందో మనము ముందుగానే చెప్పాము ఏమిటంటే ఈ యొక్క కుజుడు శని మధ్యని, అంటే కుజుడు శని కలయిక మంచిది కాదు, అదేవిధంగా రవిరాహు కలయిక మంచిది కాదు. ఈ రవి కుజశనుల సంబంధంతో, అదేవిధంగా రాహు శని సంబంధంతో ప్రయాణము, మరియు ఈ యొక్క కుజుడు శని రాహు సంబంధాలతో ప్రయాణాలు చేస్తున్నాయి కాబట్టి అనేకమైనటువంటి మార్పులు, డ్రాస్టిక్ చేంజెస్ పోలీస్ సంబంధించినవి, అదేవిధంగా గొడవలు కావచ్చు, గందరగోళాలు కావచ్చు జరుగుతాయి అని చెప్పాను. అదే రకంగా మీరు చూసినట్లయితే అదే రకమైనటువంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి సామాన్య ప్రజలు ఎవరైనా సరే కొంచెం ఎక్కువగా రద్దీగా ఉండేటువంటి ప్రదేశాలు ఎక్కువగా తిరగకండి, ఎక్కువగా జనాలు ఎక్కువగా ముగేటువంటి ప్రదేశాలు తిరగకండి. ఎందుకంటే ఈ కాలం అంతా కూడా కొంచెం డిఫరెంట్గా రకరకాల ఇబ్బందులు ఎదురయ్యేటువంటి సమయంగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా అలర్ట్గా ఉండండి. అట్లాగే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన, కాలభైరవుని యొక్క ఆరాధన చేయండి. కాలభైరవ అష్టకము, హనుమాన్ చాలీసా చదువుకోవడం చాలా మంచిది. దుర్గా అష్టోత్తరం కూడా చాలా మంచిది. ఎందుకంటే మనకి రెండు గ్రహణాలు చంద్ర సూర్య గ్రహణం మధ్యలో ఉందని చెప్పుకున్నాం కాబట్టి దుర్గా మరియు గణపతి ఆరాధన అందరూ కనుక చేస్తే బాగుంటుంది. గవర్నమెంట్ రిలేటెడ్ వర్క్స్ సంబంధించి తీసుకునేటప్పుడు అందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. కాస్త ఈ మోకాళ్ళకి సంబంధించిన ప్రాంతంలో ఏదైనా కొంచెం ఇబ్బంది ఉన్నటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ అదేవిధంగా తొందరపాటు పడి ఉద్యోగాల్లో మానేయడాలు లాంటివి చేయకూడదు. ఎందుకంటే మకర రాశిలో శని కుజుల యొక్క కలయిక ఉంది కాబట్టి. అయితే ఇవన్నీ గోచారంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి. కానీ వీటన్నిటికంటే ముఖ్యంగా మీ పర్సనల్ చార్ట్లో ఎలా ఉందనేది చూసుకోండి. మీ పర్సనల్ చార్ట్ ఎప్పుడు కూడా మీ డేటు, టైము, ప్లేసు, అదేవిధంగా మీరు పుట్టిన ప్రదేశాన్ని బట్టి ఉంటుంది. మీ లగ్నం ఏ లగ్నం అయింది, మీ లగ్నానికి ఉన్న సంబంధం ఏమిటి, మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు, మీ ధనాధిపతి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడనే దాన్ని బట్టి మీరు జీవితంలో ఎంత ధనం సంపాదించగలుగుతారు. మీ రిలేషన్స్ కారకుడు ఎలా ఉన్నాడనే దాన్ని బట్టి మీకు రిలేషన్స్తో ఎంతవరకు సపోర్ట్ ఉంటుంది. మీ యొక్క చతుర్థాధిపతి అంటే మీ యొక్క ప్రాపర్టీ కారకుడు ఎలా ఉన్నాడో దాన్ని బట్టి మీరు ఏ డైరెక్షన్స్లో ప్రాపర్టీ తీసుకుంటే బాగుంటుంది. మీ పేరులో ఉన్న మొదటి అక్షరాన్ని బట్టి, వర్గుని బట్టి తెలుసుకోవాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ సంతానానికి కారకుడు, వివాహం ఎప్పుడవుతుంది, సంతానం సంబంధించిన విషయంలో ఎదుగుదల ఉండాలంటే ఏం చేయాలి, ఇలా ఒకటి కాదు రెండు కాదు మీ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, లేకపోతే మీరు చేసేటువంటి అప్పులు కానివ్వండి, వాటికి సంబంధించిన రెమెడీస్ ఏం చేసుకోవాలి, అదేవిధంగా మీరు చేసేటువంటి వ్యాపారము, విదేశీ సంబంధాలు, విదేశాలకు వెళ్ళడం రావడం, ఇటువంటివన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి. అయితే ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనం చేసే ప్రయత్నం ఒక ఎత్తు, బయట ఉండేటువంటి వాతావరణము, మార్కెట్ సిచ్యువేషన్స్ కూడా మనం చేసేటువంటి ప్రయత్నానికి సపోర్ట్ చేయడం కానీ అపోజ్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. అందుకని మనం ఈ గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాం. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, గోచారం ఎలా ఉన్నా, మన జన్మజాతకంలో గ్రహాలు ఎలా ఉన్నా కూడా ఒకటే గుర్తుపెట్టుకుందామా, ఏంటంటే అది మనము ఎప్పుడైనా సరే అమ్మవారిని కనుక నమ్ముకుంటూ మన పని మనం చేసుకుంటూ వెళ్ళామంటే ఆటోమేటిక్గా అన్నీ సెట్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, అన్నీ కూడా సెట్ అవుతాయి. కాబట్టి ఇక్కడ గ్రహస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఏలినాటి శని నడుస్తుంది, కాలు సర్పదోషం ఉంది, ఇవన్నీ పెట్టుకోకండి. మీ పనే మీ దైవంగా భావిస్తూ అమ్మవారు నా వెనకాతలు ఉన్నారు ఇంకేంటి అనుకుంటూ చేయండి. మీకు అన్ని విధాల ఆ అమ్మవారే మీకు రక్షగా నిలబడుతుంది. శ్రీమాత్రే నమః.